ఒక స్నాక్స్ లాంటివి అమ్మ. బియ్యం పిండితో అంటే చెక్కలు, మీ భాషలో స్నాక్స్, కొంచెం టైం పాస్ స్నాక్స్, వాటిని చెక్కలు అంటాము. బియ్యం పిండితోటి చెక్కలు, బియ్యం పిండి సగ్గు బియ్యము అన్నీ కలిపి ఉప్పు కారం జీలకర్ర బియ్యం పిండి మరపట్టించుకొని దానిలో ఉప్పు కారం కొంచెం జీలకర్ర నానబెట్టిన పొద్దున్న 1 గంట ముందు నానబెట్టిన సగ్గు బియ్యం అంటే సుమారు ఒక 150 గ్రాములు. ఇది 1 కిలో పిండికమ్మ. 1 కిలో బియ్యం పిండికి వేడి నూనె అంటే మనం చెక్కలో ఒక 2 గంటలు సుమారు నూనె బాగా కాగబెట్టుకొని ఆ నూనె ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కొంచెం గట్టిగా ముద్దలుగా చేసుకోవాలి. నూనె బాగా మరగబెట్టి వేడి నూనె పోయాలి. ఒకవేళ కనుక వెన్నపూస ఉన్న ఈ కిలో బియ్యం పిండికి 100 గ్రాములు వెన్నపూస వేసుకుంటే ఇంకా బాగా గుల్లగా బాగా వస్తుంది. కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు, పెసరపప్పు కూడా వేసుకుంటారు. మేమైతే అవి వేయలేదు. దానిలో కొంచెం నువ్వులు, వేయించిన శనక్కాయ పప్పులు ఇవన్నీ కొంచెం ఒక 2 స్పూన్లు కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే బాగుంటాయి. ఈ నీళ్ళు పోస్తున్నాను, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు. చెక్కలు మంచిగా రావాలంటే బాగా పిండి మెత్తగా ఉండాలి బియ్యం పిండి. తర్వాత మనం పోసుకునే క్వాంటిటీని బట్టి మనం పిండిలో వేసే వేడి నూనె కానీ లేకుంటే వెన్నపూస కానీ ఎక్కువ వేసుకోవాలి. చాలాసేపు కలపాలి, పిండి మెత్తగా కలపాలి. పిండి బాగా కలిపాక బాగా మెత్తగా మద్దం చేసినట్టు కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టి చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. ఈ చెక్కలు చాలా ఇష్టం మా ఇంట్లో పిల్లలకి, మా వారికి, మా అత్తగారికి కూడా చాలా ఇష్టం. మా అత్తగారు అయితే పెరుగులో పెట్టుకుని తింటుంది, మా వారైతే పప్పన్నంలో కూడా నంచుకుంటారు. బాగుంటాయి. మేము ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఈ చెక్కలు చేసి, అందుకనే మళ్ళీ ఈరోజు మళ్ళీ చేస్తున్నాము. చాలా బాగుంటాయి చెక్కలు. మనము ఇవి బియ్యం పిండి కాబట్టి మనకేమీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు, బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేటైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి. ఒక పావు గంట నానబెట్టామమ్మా. నానబెట్టిన దాన్ని ఇట్లా చిన్నగా ఉండలు వేసుకొని ప్రెస్సింగ్ మిషన్ మీద చెక్కలాగా కొట్టుకొని. ఈ ప్రెషింగ్ మిషను అత్తగారిది ఎప్పటిదో బాగుంటుంది. ఇప్పుడు ఈ క్వాలిటీ కూడా రావట్లేదు. ఈ వెనకటి రోజుల్లో చాలా బాగున్నాయి. ఇప్పుడు దీనికి లైట్గా ఆయిల్ రాసి 2 సైడ్స్ ఇలా కవర్స్ తీసుకొని ఒక కవర్ కింద ఒక కవర్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు చేసిన ముద్దని కొంచెం ఆయిల్ ఇలా రాసుకొని కవర్ మీద ఇలా పెట్టి చేసుకుని మనకు కావాల్సిన సైజులో తీసుకోవడమే. ఇప్పుడు ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఇలా చేసుకుంటే పలుచగా వస్తాయి, బాగుంటాయి. ఉంటే బాగుంటుంది. ఒకళ్ళు ముద్దలు చేసిస్తే ఇంకొకళ్ళు దాన్ని ప్రెస్ చేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. పని లేట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఎన్ని చెక్కలైనా చేసుకోవచ్చు. పేపర్ మీద కవర్ పెట్టుకొని దాని మీద వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొన్ని చెక్కలు చేసుకున్నాక ఒకసారిగా వస్తాయి. ఒక 5-6 వేసుకోవచ్చు బాండీ సైజుని బట్టి. ఈలోగా ఆయిల్ వేడవుతూ ఉంటుంది.
2002 సంవత్సరంలో మా కోడలు పెళ్ళయిందమ్మా. వచ్చాక కొత్తల్లో ఎక్కువ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొచ్చేది. చెక్కలు, చక్రాలు, కారపూస వాళ్ళ అమ్మగారు బాగా కొంచెం చేసి పంపించేవాళ్ళు. కొబ్బరి ఉండలు అలాంటివన్నీ. తర్వాత ఒక రోజు నా అత్తయ్య గారు మనం కూడా చేసుకుందామా అని అడిగింది. అడిగితే అట్లాగేమ్మా అని చెప్పేసి ఇద్దరం అనుకొని కాసం చేసుకున్నాం అనమాట. ఒక్కోసారి పచ్చికారంతో పచ్చిమిరపకాయలు, ఉప్పు అవన్నీ కొంచెం అల్లం ముక్క అవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పిండితో ఒకసారి చేసుకున్నాము. ఎండు కారంతో ఒకసారి అలా చేసుకున్నాం అనమాట. ఆ అమ్మాయి ఎక్కువగా సహాయం అన్నిట్లో చేస్తుంది. ఇప్పుడు కొంచెం పెద్దదాన్ని అయ్యా కదమ్మా, ఆ అమ్మాయి పిండి కలిపిస్తే కూర్చొని చేస్తే తను మొత్తం చూసుకుంటుంది అనమాట. ఇక ఒక్కొక్కటిగా లేక మూడు మూడుగా ఆయిల్లో ఇలా వదులుకోవాలి. మా పిల్లలకి మెత్తగా ఇష్టం. ఫస్ట్ నిలవలేకుండా అప్పటికప్పుడు తినడానికి మెత్తగా ఇష్టము. అందుకని మేము మెత్తగా కూడా తీస్తాను. ఒక్కోసారి బాగా రోస్ట్గా తినే వాళ్ళకి బాగా ఎక్కువ సేపు వేయించుకొని తినచ్చు. ప్యాకెట్ కొనుక్కోవాలంటే 70 రూపాయలు. ఇంట్లో తిన్న తృప్తి ఉండదు. నువ్వులు వేసుకుంటాం కదా, దీనిలో నువ్వులు క్యాల్షియం కదా, అది మంచిది. సగ్గుబియ్యం వేడి చెయ్యదు. అలాగే శనక్కాయ పప్పులు చేసిన అది కూడా ఐరన్ లాంటిదే కదా, అలా అయితే తినగలుగుతాము. విడిగా తినాలంటే తెలియము. టేస్ట్ మన ఆరోగ్యానికి కూడా మంచిదని కూడా చేసుకుంటాం. మన పెద్దలు ఎప్పుడో చెప్పింది కూడా అన్నీ అలాంటివే కదమ్మా. ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి అందరూ మర్చిపోయి ఒక ప్యాకెట్ తెచ్చుకొని తిందాంలే అనుకుంటున్నారు అన్నమాట. అది సగ్గుబియ్యం బాగా నానితే ఇలా బాగా పొంగుతాయి, టేస్ట్ వస్తుంది. మా అత్తగారు ఇదే చెక్కల పిండిని అర్ధరాత్రి 12ంటికి పెద్ద బాండీ పెట్టి పెద్ద కట్టెలు పొయ్యి పెట్టమ్మా అప్పుడు కూర్చోబెట్టి చేయించేదన్నమాట. దాదాపు ఒక 4 కేజీల పైనే చేసేవాళ్ళమమ్మ. 3.5-4 అయ్యేది మాకు అయ్యేటప్పుడు. అత్తయ్య గారికి అది వాళ్ళ తరం అలా. తర్వాత మా కోడలు ఇంకా తేలిక పద్ధతిలో మా కోడలు తరం. ఇలా వస్తాయి చెక్కలు వేడివేడిగా. సగ్గుబియ్యం బాగా నానినాయి కాబట్టి బాగా పొంగినాయి. తర్వాత నువ్వులు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇది లేడీస్ కూడా మంచిది కదండి. నువ్వులు హెల్త్కి బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. నా చిన్న కూతురు అయితే ఒకటి తినేసి బాగున్నాయి మమ్మీ అని చెప్పింది. అమ్మ 10 రోజులైనా బాగుంటాయి అమ్మా ఇవి. ఎందుకంటే పప్పులు వేయలేదు కదా మనం. 10 రోజులైనా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఎలా చేసుకున్నామో అలాగే ఉంటాయి.